2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. పైథాన్ నేర్చుకుంటే స్టార్టప్స్‌లో ఎక్కువ అవకాశాలున్నాయా? స్టార్టప్స్‌లో చాలా అవకాశాలున్నాయండి పైథాన్ వల్ల. ఎందుకు అంటే బేసిక్‌గా ఇప్పుడున్న మార్కెట్ సినారియో బేస్ చేసుకొని మనం ఒక స్టార్టప్ క్రియేట్ చేసాము అంటే చాలా ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. సో పైథాన్నే అందరూ ఎక్కువగా చూజ్ చేసుకుంటారు. ఎందుకు అంటే లెస్ కోడ్ రాస్తాము. సింటాక్సెస్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఏ డెవలపర్ అయినా ఈజీగా రాయగలుగుతాడనమాట. దాన్ని ప్లస్ ఎంత ఇన్‌డెప్త్‌కైనా తీసుకెళ్ళొచ్చు. అంటే మల్టిపుల్ టూల్స్‌కి ఇంటిగ్రేట్ చేయొచ్చు పైథాన్‌ని. ఏఐని ఏఐ కంపాటబుల్ కంప్లీట్‌గా. సో ఇప్పుడు జరుగుతున్న ఏఐ రెవల్యూషన్ అంతా కూడా పైథాన్ మీద డిపెండ్ అయ్యే జరుగుతున్నాయి. సో స్టార్టప్స్ మీరు చూస్తే అన్నీ కూడా డేటా సైడ్ కానీ లేకపోతే ఏఐ సైడ్ కానీ ఎక్కువ స్టార్టప్స్ ఫామ్ అవుతున్నాయి. మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే లాస్ట్ 3 ఇయర్స్లో దాదాపు 3000+ స్టార్టప్స్ క్రియేట్ అయినాయి. సో ఇంతమంది కూడా పైథాన్ మీదే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సింపుల్గా అవ్వాలి వర్క్. ఎంత ఫాస్ట్గా ప్రాజెక్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళి మార్కెట్లోకి వెళ్తే వాళ్ళకి కరెక్షన్ చేసుకోవటానికి అంత ఎక్కువ టైం ఉంటుంది. అండ్ దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది అనమాట. ఈడ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఇంపార్టెంట్ స్టార్టప్స్కి మనీ ఫైనాన్స్గా చూసుకున్నప్పుడు. అలాంటప్పుడు పైథాన్ అన్నది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్, అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో అదే మీరు కంపారిజన్ చేసామనుకోండి, జావా అనుకోండి, జావా అన్నది వరాకిల్ కంపెనీ వాళ్ళది. సో మనం ఏమైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి లైసెన్సెస్ పర్చేస్ చేయాలన్నమాట. బట్ పైథాన్కి ఆ ఇష్యూ లేదు. సో పైథాన్ ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు. వాళ్ళకున్న వచ్చిన థాట్ని బిల్డ్ చేసుకుంటూ దాన్ని ఒక స్టార్టప్ లాగా బిల్డ్ చేసి దాన్ని మంచిగా మార్కెట్లో లాంచ్ చేయొచ్చు అనమాట. సో అందుకని పైథాన్ జాబ్స్ అన్నవి స్టార్టప్ కల్చర్లో చాలా ఎక్కువ అవుతాయి. సెకండ్, స్టార్టప్ కల్చర్లో ఎంఎన్సి కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఫర్ సపోజ్ ఎంఎన్సిలో అనుకోండి, మీరు ఓన్లీ ఏపీఐ డెవలపర్గా చేయాలి, లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్గా చేయాలి, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా చేయాలి అని రిస్ట్రిక్షన్ ఉంటుంది. అదే స్టార్టప్స్లో అలా కాదు. నీకు నాలెడ్జ్ ఉంటే కనుక వీటిల్లో కూడా ఎక్స్ప్లోర్ చేసి వీటి మీద కూడా ఎలా వర్క్ చేయాలన్నది అప్స్కిల్ అవుతూ ఉండు అని చెప్పి ఛాన్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు ఒక ఫ్రెషర్కి మల్టిపుల్ థింగ్స్, అంటే ఒక ప్రాజెక్ట్లో మల్టిపుల్ మాడ్యూల్స్ మీద వర్క్ చేయటం వస్తే కనుక తన కెరీర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే స్టార్టప్లో ఒక 2 to 3 ఇయర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తే ఎంఎన్సీస్లో 7 ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ దీనికి 2 to 3 ఇయర్స్లోనే వస్తుందండి. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. అందుకే స్టార్టప్స్ ఎప్పుడూ కూడా చాలా ఫాస్ట్గా క్విక్గా ఏదర్ ప్రాఫిట్లోకి వెళ్తే లేకపోతే క్లోజ్ అవుతాయి. డెసిషన్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. అట్లాంటి టైంలో ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసే డెవలపర్స్ కావాలి అని చెప్పి చూస్తారు. దానికి బెస్ట్ సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే పైథాన్. కాబట్టి స్టార్టప్లో అయితే వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. అవును, పైథాన్ డెవలపర్స్కి బాగా డెవలప్ అంటే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా బాగా ఉన్నాయండి. మీరు ఇప్పుడు చూస్తే జావా కన్నా కూడా పైథాన్ మీద ఉన్న జాబ్స్ ఎక్కువ అనమాట. సో నేను చెప్పాను అని కాదు, మీరు లింక్డ్ఇన్ జాబ్స్లో చూడొచ్చు. నౌకరీ జాబ్స్లో పైథాన్ డెవలపర్ 0 ఎక్స్పీరియన్స్, జావా డెవలపర్ 0 ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, మీకు తెలుస్తాయి.